శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 11వ తేదీ అర్ధరాత్రి 12:56 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మీన సంక్రమణం జరుగుతోంది. అలా మీనరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:37 మీనరాశి నుంచి మేషరాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు బుధుడు మీనరాశిలో ఉంటాడు. ఈ బుధుడి మీనరాశి సంచారం, బుధుడి మీన సంక్రమణం 12 రాశులకి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, 12 రాశుల్లో ఏ రాశుల వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు 12 రాశుల వాళ్ళు పాటించాలో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి వరకు బుధుడు 12 రాశుల వారి రాశి ఫలితాల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణాన్ని పరిశీలించినట్లయితే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. బుధుడి మార్పు జరిగిన మీనరాశి మేషరాశి వాళ్ళకి 12వ రాశి అవుతుంది. 12వ రాశి అంటే అది వ్యయస్థానము. అంటే మేషరాశి వాళ్ళకి బుధుడి సంచారంలో మార్పు, బుధుడి సంక్రమణం వ్యయస్థానంలో 12వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యయస్థానములో బుధుడు యోగించడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు బుధుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ వ్యతిరేక ఫలితాలు ఏంటి, ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా 12వ స్థానంలో ఉన్న బుధుడు ఏ విషయంలో కూడా తొందరగా కార్యసిద్ధిని కలిగింపజేయడు. అంటే ఒక పని జరగాలంటే ఆ పనిలో ఎక్కువ ఆలస్యాన్ని మేషరాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. అలాగే చాలా విషయాలలో లాభం వస్తుందని పనులు ప్రారంభించినప్పటికీ 12వ స్థానంలో బుధుడు మేషరాశి వాళ్ళకి రావలసిన లాభాన్ని తగ్గింపజేయటం కానీ, లేదా కొన్ని పనుల్లో నష్టాన్ని కలిగింపజేయటం కానీ చేస్తూ ఉంటాడు. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనికి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే ఆరోగ్యపరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగింపజేస్తాడు. ప్రతిరోజు కూడా దినచర్య ప్రారంభించేటప్పుడు అంత సౌఖ్యముగా లేకుండా ఆ విధమైనటువంటి ఇబ్బందితో దినచర్య అనేది ప్రారంభమయ్యేలాగా 12వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అంటే ప్రధానంగా దినచర్య ప్రారంభమైనప్పుడు మనం శారీరక శ్రమ చేసినా, మానసికంగా ఆలోచించి కష్టపడినా మనకు ఫలితం వస్తుంది. కానీ మేషరాశి వాళ్ళకి బుధుడు వ్యయస్థానంలో ఏం చేస్తాడంటే మన దినచర్య ఎంత కష్టపడి ప్రారంభించినా, ఎంత శారీరక శ్రమ చేసినా, లేదా మానసికంగా ఎంత ఆలోచన చేసి మనం పని చేసినా ఆ పనిలో ఇవ్వవలసినటువంటి శుభ ఫలితాలు బుధుడు ఇవ్వకుండా చేస్తాడు. వ్యయస్థానంలో ఉండటం వల్ల మనం ఎక్కువ శ్రమ పడినప్పటికీ ఫలితం అనేది తక్కువగా వస్తూ ఉంటుంది. ఈ సమయాన్ని కొద్దిగా మేషరాశి వాళ్ళకి కెరీర్ పరంగా కష్టకాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు కాబట్టి ప్రధానంగా మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో బుధుడి వల్ల విద్యార్థులైతే బాగా కష్టపడితే తక్కువ మార్కులు రావటం, వ్యాపారస్తులైతే బాగా శ్రమపడి వ్యాపారం చేసినప్పటికీ వ్యాపార పరంగా రావాల్సినటువంటి లాభాల కన్నా తక్కువ లాభాలు రావటం, ఉద్యోగంలో అహోరాత్రాలు కష్టపడి పనిచేసినప్పటికీ బుధుడు ఉద్యోగ కారకుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి రావలసినంత పేరు ఉద్యోగంలో రాకపోవటం, ఇటువంటివన్నీ కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనోవ్యాకులత ఇస్తాడు. అంటే మనసుకి ఎప్పుడూ కూడా ఏదో ఒక చింత, బాధ పనిచేసే చోట 12వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండేలాగా చేస్తాడు. ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ,
విద్యారంగం కానీ చేస్తున్న పనిలో ప్రతిసారి కూడా ఎక్కువ ఒత్తిడి తీసుకునేలాగా బుధుడు కలిగింపజేస్తూ ఉంటాడు. బుధుడు వ్యయస్థానంలో ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి మేషరాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి వృషభ రాశికి 11వ రాశి అవుతుంది. అంటే బుధుడి సంచారంలో మార్పు, బుధుడి మీన సంక్రమణం అనేది వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో జరుగుతుంది. దీన్ని ఏకాదశ స్థానము, లాభస్థానం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఏ గ్రహమైనా సరే 11వ స్థానంలోకి జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చినట్లయితే ఆ గ్రహము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి వరకు నవగ్రహాలలో బుధుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. బుధుడు లాభస్థానంలో 11వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాడంటే, వృషభ రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే అది మంచి పనే అవుతుంది. అంటే 11వ ఇంట్లో బుధుడు మంచి కార్యక్రమాలు ఆచరించేలాగా చేస్తాడు. సత్ప్రవర్తన, సదాచారము కలిగింపజేసి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు ఆచరించేలాగా చేస్తాడు. అలాగే నూతన వస్తువులు వృషభ రాశి వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఇంటికి అవసరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వస్తువులన్నీ కూడా ఈ బుధుడి లాభస్థాన సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళు కొనుగోలు చేసుకుని ఇల్లంతా అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. అలాగే నలుగురిలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. వృషభ రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అందరూ కూడా వృషభ రాశి వాళ్ళని గొప్ప వాళ్ళుగా, మంచి వాళ్ళుగా కీర్తిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. అటువంటి అద్భుతమైన మంచి పేరుని ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఇంతకుముందు వృషభ రాశి వాళ్ళకి బంధువులతో కానీ మిత్రులతో కానీ ఏవైనా విభేదాభిప్రాయాలున్నా, వాళ్ళు దూరం అయిపోయిన బంధువులందరూ కూడా ఈ సమయంలో మళ్ళీ దగ్గర అవుతారు. అలాగే మాట తేడా వచ్చి దూరం అయిపోయినటువంటి స్నేహితులందరూ కూడా ఈ సమయంలో దగ్గర అవుతారు. అందుకే బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపటానికి ఈ సమయంలో బుధుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో ఎంతగానో సహాయం చేస్తాడు. అలాగే శుభ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా సరే అక్కడికి వృషభ రాశి వాళ్ళు వెళ్ళి ఆ శుభ కార్యక్రమం జరిగే ఇంట్లో చేతనైనంత సహాయం చేసేలాగా చేస్తూ ఉంటాడు. బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, వేరే ఎవరైనా ఇళ్లలో శుభ కార్యక్రమాలు చేసుకుంటూ వృషభ రాశి వాళ్ళని పిలిచినట్లయితే వృషభ రాశి వాళ్ళు వెళ్ళి ఆ శుభ కార్యక్రమంలో వీళ్ళు చేతనైనంత సహాయం చేయటము, వాళ్ళ సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించటం, ఆ శుభ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. విద్యారంగంలో విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి మార్కులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అధికారుల దగ్గర వృషభ రాశి వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు 11వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అంటే వృత్తిపరంగా వృషభ రాశి వాళ్ళు చాలా తారాస్థాయికి ఎదగటానికి, చేస్తున్న వృత్తిలో మంచి గుర్తింపు, ధనలాభం తెచ్చుకోవటానికి 11వ స్థానంలో బుధుడు వృషభ రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా సహకరిస్తాడు. ఈ అద్భుతమైన ఫలితాలు ఇంకా పెరగాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి మిథున రాశి వాళ్ళకి 10వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి దశమంలో 10వ స్థానములో బుధుడి సంచారంలో మార్పు జరిగింది. 10వ స్థానములో బుధుడు జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం యోగించడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాలలో
ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే బుధుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు మనం పరిశీలిస్తే 10వ స్థానంలో బుధుడు ఏం చేస్తాడంటే మిథున రాశి వాళ్ళ మీద నీలాప నిందలు వచ్చేలాగా చేస్తాడు. అంటే మిథున రాశి వాళ్ళ తప్పు లేకపోయినప్పటికీ ఏదో ఒక అకారణమైనటువంటి నింద అనేది మిథున రాశి వాళ్ళ మీద, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళ మీద పడుతుంది, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ మీద పడుతుంది, విద్యార్థుల మీద పడుతుంది. ఏ రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళ మీదైనా 10వ స్థానంలో బుధుడు ఒక నింద, ఒక తప్పు, ఒక నేరారోపణ జరిగేలాగా చేస్తాడు. అటువంటప్పుడే మనోధైర్యంతో నిలబడాలి, కృంగిపోకూడదు. అపకీర్తి అనేటటువంటిది 10వ స్థానంలో బుధుడు మిథున రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. మీ గురించి ఇతరులు చెడ్డగా మాట్లాడుకునేలాగా చేస్తాడు. అలాంటప్పుడు మీకు దుఃఖం వస్తుంది, కానీ ఆ దుఃఖాన్ని నియంత్రణలో ఉంచుకోండి. ఎందుకంటే మీ మీద వచ్చినటువంటి ఆ నీలాప నిందలు మబ్బులు వీడిపోయినట్లు మళ్ళీ వీడిపోయే సమయం త్వరలోనే ఉంది. కాబట్టి దాని గురించి మీరు బాధపడద్దు, చింతించవద్దు. అలాగే బంధుమిత్రుల వల్ల కూడా అనేక మాటలు పడేలాగా 10వ స్థానంలో బుధుడు మిథున రాశి వాళ్ళకి ఫలితం ఇస్తాడు. అంటే వాళ్ళ తప్పు లేకుండానే మిథున రాశి వాళ్ళ బంధువులు మిథున రాశి వాళ్ళని ఏదో ఒక మాట అంటాం, అలాగే మిత్రులు కూడా మిథున రాశి వాళ్ళని ఏదో ఒక మాట అంటాం. ఇలా తరచుగా బంధువుల వల్ల, మిత్రుల వల్ల ఏ తప్పు లేకపోయినప్పటికీ మాటలు పడాల్సి రావటం, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే సరైన భోజనం ఉండదు, భోజన సౌఖ్యం తగ్గిపోతుంది, అకాల భోజనం కూడా ఉంటుంది. సమయానికి ఆహారం స్వీకరించకుండా ఏదో ఒక పని వచ్చేలాగా 10వ స్థానంలో బుధుడు మిథున రాశి వాళ్ళకి పరిస్థితులు కల్పిస్తాడు. అంటే ఉద్యోగ పరంగా ఒత్తిడి కానీ, వ్యాపార పరంగా ఒత్తిడి కానీ, విద్యారంగంలో ఉన్న వాళ్ళకి చదువు పరంగా ఒత్తిడి కానీ, ఏదో ఒక రకంగా ఒత్తిడిని కలిగింపజేసి సమయానికి భోజనం చేయకుండా 10వ స్థానంలో బుధుడు మిథున రాశి వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తాడు. ఈ అకాల భోజనంతో పాటు సరైన భోజన సౌఖ్యం ఉండదు, మంచి భోజన సౌఖ్యం ఉండదు, రుచికరమైన ఆహారాన్ని స్వీకరించడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే మానసికంగా, శారీరకంగా 10వ స్థానంలో బుధుడు అసౌకర్యానికి గురయ్యేలాగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందులు సృష్టిస్తాడు. విద్యారంగంలో అనవసరంగా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా నీలాప నిందలు, ఉద్యోగ రంగంలో కష్టపడ్డా సరే ఆ కష్టాన్ని అధికారులు గుర్తించకుండా, సహోద్యోగులు గుర్తించకుండా ఏదో ఒక మాటలు అంటాం, వ్యాపార రంగంలో ఎంత కష్టపడ్డా సరే రావాల్సినటువంటి లాభాలు రాకుండా ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉన్న బుధుడు ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు కలిగింపజేస్తూ ఉంటాడు. ప్రధానంగా దేని మీద ఇబ్బంది ఎక్కువ పెడతాడంటే వృత్తి మీద ఇబ్బంది పెడతాడు. కాబట్టి వృత్తిపరంగా ఈ సమయం అనేది ఒక కఠినమైనటువంటి కాలంగా మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అయినా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రకమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే 10వ ఇంట్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి కర్కాటక రాశి వాళ్ళకి 9వ రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 9వ స్థానంలోకి వచ్చాడు. బుధుడి మీన సంక్రమణం 9వ స్థానంలో జరిగింది. ఈ 9వ స్థానాన్ని భాగ్యస్థానం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 9వ రాశిలో గనక బుధుడు ఉన్నట్లయితే అలాంటి బుధుడి సంచారం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు మీనరాశిలో ఉన్న బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే 9వ స్థానంలో ఉన్న బుధుడు నిర్లక్ష్యాన్ని ఎక్కువ కలిగింపజేస్తాడు. అంటే ఉద్యోగ రంగంలో ఉంటే పని పట్ల నిర్లక్ష్యం, వ్యాపార రంగంలో ఉంటే పని పట్ల నిర్లక్ష్యం, శ్రద్ధ లేకపోవటం, చూద్దాంలే చేద్దాంలే అన్న ధోరణితో ఉద్యోగంలో పనులు లక్ష్య పెట్టకపోవటం, వ్యాపారాన్ని సరిగ్గా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయకపోవటం, అలాగే విద్యారంగంలో ఉంటే చదవవలసినవన్నీ చదవకుండా
చదువు పట్ల నిర్లక్ష్య భావాన్ని కలిగింపజేయటం. ఇలా వృత్తిపరంగా 9వ స్థానంలో బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి ఒక రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని కలిగింపజేస్తాడు. అలసత్వాన్ని ఎక్కువ కలిగింపజేస్తాడు. అంటే ఎక్కువగా పోస్ట్ పోన్మెంట్ అంటారు. అంటే ఏ పని చేయాలన్నా సరే దాన్ని వాయిదా వేయటము, అలసత్వాన్ని ప్రదర్శించటం, ఇవన్నీ కూడా కలిగింపజేస్తాడు. అలాగే ఒక పని చెయ్యవలసి వచ్చినప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఆ పనిలో చొరవగా ముందుకు రారు. ఎవరు పని చేస్తారని అడిగినప్పుడు తప్పించుకు తిరగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనను కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే కీర్తి ప్రతిష్టలు తగ్గేలాగా చేస్తాడు. అంటే మామూలుగా కర్కాటక రాశి వాళ్ళకి ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ 9వ స్థానంలోకి బుధుడు రాగానే వాళ్ళకున్న మంచి పేరు అనేది తగ్గుతుంది. వాళ్ళకున్న కీర్తి గౌరవము తగ్గిపోయేలాగా, వాళ్ళ గురించి చెడు ప్రచారం అయ్యేలాగా 9వ స్థానంలో బుధుడు చేస్తాడు. అలాగే అసత్య వాచాలత్వాన్ని కలిగింపజేస్తాడు. అసత్య వాచాలత్వం అంటే అబద్ధాలు ఎక్కువగా చెప్పేలాగా చేస్తాడు. 9వ స్థానంలోకి బుధుడు రాగానే కర్కాటక రాశి వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు తప్పించుకు తిరగాలి, పనిని తప్పించుకోవాలి అన్న ఆలోచన వచ్చేలాగా చేసి అబద్ధాలు చెప్పి నోటికొచ్చింది మాట్లాడేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే సంతానానికి కూడా ఇబ్బందులు కలిగింపజేస్తాడు. కర్కాటక రాశి వాళ్ళకి పిల్లలుంటే ఆ పిల్లల పరంగా ఆరోగ్య సమస్యలు కానీ, పిల్లల పరంగా ఉద్యోగ సమస్యలు కానీ, పిల్లలకు సంబంధించిన వివాహ సమస్యలు కానీ, ఇటువంటివన్నీ కూడా ఈ భాగ్యస్థానంలో ఉన్న బుధుడు కర్కాటక రాశి వాళ్లకు కలిగింపజేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి సంతానానికి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అందుకే కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రమాదాలను కూడా 9వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. బుధుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 8వ రాశి అవుతుంది. సింహరాశి వాళ్ళకి 8వ స్థానంలోకి బుధుడు ప్రవేశించాడు. బుధుడి మీన సంక్రమణం 8వ స్థానం, అష్టమ స్థానంలో జరుగుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం అష్టమ స్థానంలో బుధుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు బుధుడి మీన సంక్రమణం సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు సింహరాశి వాళ్ళకి అకారణ భయాన్ని కలిగింపజేస్తాడు. ప్రతి విషయంలో కూడా లేనిపోని భయంతో సింహరాశి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అకారణ ఆందోళనను కూడా కలిగింపజేస్తాడు. ప్రతి చిన్న విషయంలో కూడా ఈ 8వ స్థానంలో ఉన్న బుధుడు సింహరాశి వాళ్ళు ఆందోళన పడిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. అంటే సహజంగా సింహరాశి వాళ్ళకి భయము ఆందోళన ఉండవు. నిర్భయత్వానికి సింహరాశి వాళ్ళు మారుపేరు, ధైర్యానికి మారుపేరు. కానీ అలాంటి లక్షణం ఉన్న సింహరాశి వాళ్ళను కూడా 8వ స్థానంలో ఉన్న బుధుడు అకారణ భయము, అకారణ ఆందోళన కలిగింపజేసేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే బంధువులలో ఎవరికైనా పెద్ద అనారోగ్యం వచ్చేలాగా చేస్తాడు. అందుకే సింహరాశి వాళ్ళు దగ్గరి బంధువుల యోగక్షేమాలన్నీ కూడా ఈ సమయంలో, అంటే బుధుడు మీనరాశిలో ఉన్నప్పుడు, 8వ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 వరకు కూడా మీ బంధువుల యొక్క బాగోగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. హృదయంలో ఏదో తెలియని బాధని సింహరాశి వాళ్ళకు బుధుడు కలిగింపజేస్తాడు. ఇంతకు ముందులా కాకుండా బెంగగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేయటానికి ఆసక్తి ఉండదు. పనుల పట్ల నిరాసక్తతను కలిగింపజేస్తాడు. చూద్దాంలే, చేద్దాంలే, ఆ పని చేయటం వల్ల ఉపయోగం ఏముంటుంది, తర్వాత అయినా చేసుకోవచ్చు, ఇటువంటి ఆలోచన భావాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి 8వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే అనారోగ్యాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడు మానవ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కేంద్ర నాడీ మండలము, ముక్కు, బొడ్డు, వెన్నెముక, ఇటువంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు.
బుధుడు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు వీటన్నిటిలో ఏదో ఒక విషయంలో సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులను బుధుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అయితే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా సుఖశాంతులకు మాత్రం లోపం అనేటటువంటిది లేకుండా చేస్తాడు. అంటే మొత్తం మనస్సులోనే ఇబ్బంది ఉంటుంది, ఆరోగ్యం ఇబ్బంది, మనసు పరంగా ఇబ్బంది ఉంటుంది, కానీ మామూలుగా అయితే సుఖశాంతులను కలిగింపజేస్తాడు. విజయప్రాప్తి కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. ధనలాభాన్ని కూడా కలిగింపజేస్తాడు. ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అంటే సింహరాశి వాళ్ళకు ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మనసు బెంగగా, మనసుకి బాధగా, ఎప్పుడు పని మీద ఆసక్తి లేకపోవటం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవటం, ఇలాంటివి 8వ స్థానంలో బుధుడిస్తాడు. కానీ డబ్బుకు మాత్రం లోటు చేయడు. డబ్బు పరంగా మాత్రం సింహరాశికి ఇబ్బంది ఉండదు, సుఖశాంతులకు ఇబ్బంది ఉండదు. అంతా వాళ్ళ మనస్సులోనే ఉంటుంది. అష్టమంలో బుధుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే సింహరాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 7వ రాశి అవుతుంది. అంటే 7వ స్థానాన్ని సప్తమ స్థానము అంటారు. కన్యారాశి వాళ్ళకి బుధుడి సంచారంలో మార్పు సప్తమ స్థానంలో జరుగుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం సప్తమ స్థానంలో బుధుడు యోగించడు. కాబట్టి బుధుడు మీనరాశిలోకి మారటం అనేది కన్యారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు కన్యారాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాలు మనం పరిశీలిస్తే 7వ స్థానం సప్తమ స్థానంలో ఉన్న బుధుడు కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా వృత్తిలో కష్టాలు ఎక్కువ ఇస్తాడు. విద్యార్థులకైతే కన్యారాశి వాళ్ళకి విపరీతంగా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితిని కలిగింపజేస్తాడు. ఉద్యోగస్తులకైతే విపరీతమైన వర్క్ లోడ్ వచ్చేలాగా చేస్తాడు. వ్యాపారస్తులకైతే వ్యాపారం ముప్పొద్దులా చేయాల్సినటువంటి పరిస్థితులు కలిగింపజేస్తాడు. అంటే 7వ స్థానంలో బుధుడు వర్క్ లోడ్ అనేది విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ వాళ్ళ వృత్తుల్లో ఎక్కువగా కలిగింపజేస్తాడు. అలాగే ఒక్కొక్కసారి అవమానాలను కూడా కలిగింపజేస్తాడు. తప్పు లేకుండా కన్యారాశి వాళ్ళు మాట పడటము, అవమానించబడటం ఇలాంటివి జరిగేలాగా కూడా 7వ స్థానంలో బుధుడు చేస్తాడు. అలాగే పై అధికారులతో వాద ప్రతివాదములు పెరిగేలాగా చేస్తాడు. అంటే ఉద్యోగం చేసుకునే కన్యారాశి వాళ్ళు వాళ్ళ తప్పేం లేకపోయినా అధికారి ఏదైనా అడిగినప్పుడు, బాస్ ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్తే ఆ సమాధానమే అధికారికి అంటే బాస్కి తప్పులాగా అనిపిస్తుంది. దానివల్ల అధికారి ఏదో అంటాడు, వాద ప్రతివాదములు పెరుగుతాయి. ఇలాంటివన్నీ కూడా 7వ స్థానంలో బుధుడు కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 రాత్రి వరకు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే ఆత్మీయుల ఎడబాటును సృష్టిస్తాడు. కన్యారాశి వాళ్ళ మనసుకి ఎవరైతే బాగా దగ్గర అవుతారో ఆ దగ్గర అయిపోయిన వాళ్ళు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం అయిపోయేలాగా చేస్తూ ఉంటాడు. ఆ ఆత్మీయుల ఎడబాటును తట్టుకొని మనోధైర్యంతో కన్యారాశి వాళ్ళు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా జడత్వాన్ని కలిగింపజేస్తాడు. జడత్వం అంటే ఒక పని చేయాలన్నప్పుడు ఆ పని పట్ల ఆసక్తి తగ్గిపోవటం, ఉత్సాహం తగ్గిపోవటం, అలాంటివన్నీ కూడా కలిగింపజేస్తాడు. అలాగే మిత్రులకు దూరంగా ఉండేలాగా చేస్తాడు. ఎంత బాగా ఫ్రెండ్షిప్లు చేసే కన్యారాశి వాళ్ళైనా సరే 7వ స్థానంలోకి బుధుడు రాగానే అనుకోకుండా మునుపటి ఉత్సాహం తగ్గిపోతుంది. ఆ మునుపటి ఉత్సాహం తగ్గిపోవటం వల్ల మిత్రులకు దూరంగా ఉంటూ ఉంటారు. అలాగే ఇంతకు ముందున్నటువంటి అభిమానం కానీ, వాత్సల్యం కానీ అవన్నీ కూడా కన్యారాశి వాళ్ళ స్నేహితులకు కన్యారాశి వాళ్ళ మీద తగ్గిపోతూ ఉంటాయి. కన్యారాశి వాళ్ళ మనసుకు దగ్గరైన వాళ్ళకి కన్యారాశి వాళ్ళ మీద అన్ని రకాలైన ప్రేమాభిమానాలన్నీ, అనురాగాలన్నీ కూడా తగ్గిపోతూ వస్తాయి. దానివల్ల వాళ్ళు తెలియకుండానే కన్యారాశి వాళ్ళకి దూరం అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా 7వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ బుధుడి మీన సంక్రమణం సప్తమంలో ఏర్పడటం వల్ల నా అనుకున్న వాళ్ళు, నాకు బాగా ఆత్మీయులు అనుకున్న వాళ్ళు దూరం అయిపోవటానికి, బాగా దూరంగా వెళ్ళిపోవటానికి, ఒక గ్యాప్ రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా అకారణంగా గొడవలు అవుతూ ఉంటాయి. దాంతో పాటుగా విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కన్యారాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 6వ రాశి అవుతుంది.
అంటే తులారాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలోకి మారుతున్నాడు. బుధుడి మీన సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. దీన్ని షష్ఠ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 6వ రాశిలో షష్ఠ స్థానంలో బుధుడు ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే బుధుడి సంచారంలో మార్పు, బుధుడి మీన సంక్రమణం తులారాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి వరకు 6వ స్థానంలో ఉన్న బుధుడు తులారాశి వాళ్ళకి అఖండ యోగాన్ని కలిగింపజేస్తాడు. ఎటువంటి యోగాలు ఇస్తాడు? ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి? ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే తులారాశి వాళ్ళు బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్న బుధుడు తులారాశి వాళ్ళకి ప్రధానంగా విద్యార్థులకైతే విపరీతమైనటువంటి లాభాన్ని కలిగింపజేస్తాడు. అంటే తులారాశి విద్యార్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కొన్ని వేల మందిలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. కావలసిన స్కూళ్లలో కానీ కాలేజీల్లో కానీ బ్రహ్మాండమైనటువంటి సీట్లు వచ్చే అవకాశం ఉంది. కావలసిన కోర్సుల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. తులారాశి విద్యార్థులు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 రాత్రి వరకు నెంబర్ 1 పొజిషన్లో చక్రం తిప్పే అవకాశం ఎక్కువగా ఉంది. అంత అద్భుతంగా విద్యార్థులకు లాభాన్ని తులారాశి విద్యార్థులకు బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే పరీక్షల్లో ఊహించని మార్కులు తెచ్చుకుంటారు, అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అంత అద్భుతంగా టాప్ ర్యాంక్, టాప్ మార్క్స్ తులారాశి విద్యార్థులు తెచ్చుకోగలుగుతారు. దానికి కారణం 6వ స్థానంలో ఉన్న బుధుడే. అలాగే బుధుడు మనోబలాన్ని పెంచుతాడు. ఏ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళైనా సరే కొండని పిండి చేయగలమన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆకాశానికి నిచ్చెనలు వేసి అందుకోగలమన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ప్రతి పనిలో విజయం సాధించేలాగా 6వ స్థానంలో బుధుడు తులారాశి వాళ్ళకి అద్భుత విజయాలను కలిగింపజేస్తాడు. అలాగే తులారాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళ మాటకి ఈ సమయంలో మంచి విలువ ఉంటుంది. తులారాశి వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకు మంచి గుర్తింపు ఉంటుంది. అంటే సమాజంలో, గృహంలో తులారాశి వాళ్ళ మాటకు విలువ, గౌరవము పెరిగి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా అందరూ దాన్ని ఆచరించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. అదే మంచి అని దాన్ని గుర్తించటం, ఆ మాటలకు ఎక్కువ విలువ ఇవ్వటం, తులారాశి వాళ్ళు చెప్పిన పనులు చేయటం, ఇవన్నీ జరిగేలాగా 6వ స్థానంలో బుధుడు తులారాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తాడు. అలాగే ఉద్యోగం లేని నిరుద్యోగులకి బుధుడు అద్భుతమైన ఉద్యోగాన్ని తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా వ్యాపారంలో లాభాలు వచ్చేలాగా తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అంటే తులారాశి వాళ్ళ కెరీర్ చాలా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి, అద్భుతమైన పేరు సంపాదించటానికి, డబ్బులు సంపాదించటానికి, ఎడ్యుకేషన్ రంగంలో తారాస్థాయికి ఎదగటానికి తులారాశి వాళ్ళకి సంపూర్ణంగా షష్ఠ స్థానంలో బుధుడు యోగిస్తాడు. ఆ యోగం ఇంకా బ్రహ్మాండంగా ఉండాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 5వ రాశి అవుతుంది. అంటే పంచమ స్థానం, 5వ స్థానంలోకి వృశ్చిక రాశి వాళ్ళకు బుధుడు ప్రవేశించాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 5వ స్థానంలో, పంచమ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే అటువంటి బుధుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి వరకు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో ఉన్న బుధుడు వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలో ఉన్న బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా అనారోగ్యాన్ని కలిగింపజేస్తాడు. అప్పటి వరకు ఆరోగ్యంతో చక్కగా ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు ఒక్కసారిగా ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్యతో బాధపడటం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా అనారోగ్య సమస్యల్లో కూడా పైత్య సంబంధమైనటువంటి అనారోగ్యాలు బుధుడిస్తాడు, ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇస్తాడు. కాబట్టి 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఉష్ణ సంబంధ, పైత్య సంబంధ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ 2 ఆరోగ్య సమస్యల పరంగా వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే 5వ స్థానంలో ఉన్న బుధుడి సంచారం వృశ్చిక రాశి వాళ్ళకి అకారణ కలహాలను కలిగింపజేస్తుంది. అంటే మీరు ఏమాత్రం కలహం కోసం చూడకుండా, కలహం వచ్చేలాగా మీరు మాట్లాడకుండా ఉన్నప్పటికీ అకారణంగా కలహాలు వాటంతట అవే వచ్చేలాగా చేస్తాడు. అంటే మీ ప్రమేయం ఏమి ఉండదు, మీరు గొడవ పడాలనుకోరు, మీరు మంచిగానే ఉంటారు, అయినా సరే కారణం లేకుండా గొడవ దానంతటదే వచ్చి తీవ్రతరం అయిపోయేలాగా 5వ స్థానంలో బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అలాగే మానసికంగా ఎక్కువ ఆందోళన కూడా కలిగింపజేస్తాడు. చిన్న విషయాలకే వృశ్చిక రాశి వాళ్ళు ఊరికే బాధపడిపోవటం, ఆందోళన పడటం, టెన్షన్ పడటం, ఇవన్నీ కూడా చేయటం ప్రారంభమవుతూ ఉంటుంది. అంతేకాకుండా నీరసాన్ని కలిగింపజేస్తాడు. ఓర్పుగా సమాధానం చెప్పే శక్తిని తగ్గింపజేస్తాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళ క్రమక్రమంగా ఓర్పు సహనం నశించిపోతూ ఉంటాయి, నీరసం పెరిగిపోతూ ఉంటుంది, ఏ పని చేయటానికి కూడా ఆసక్తి లేకుండా బద్ధకం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా 5వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు వృశ్చిక రాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. కారణం లేకుండా వచ్చేటటువంటి ఈ నీరసము, ఓర్పు తగ్గటము, ఓర్పుగా సమాధానం చెప్పలేకపోవటము, ఏ పని చేయటానికి ఆసక్తి లేకపోవటం, ప్రతిదానికి బద్ధకించటం, కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవలు అవటం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానములో 5వ స్థానంలో ఉన్న బుధుడు ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు కలిగింపజేస్తాడు. కాబట్టి బుధుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే ఈ వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 4వ రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడు 4వ స్థానం, చతుర్థ స్థానంలోకి ప్రవేశించాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 4వ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే అటువంటి బుధుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అంటే బుధుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారటం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఇది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉన్న బుధుడు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు, విశేషమైన యోగాన్ని కలిగింపజేస్తాడు. మరి ఆ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న బుధుడు ధనుస్సు రాశి వాళ్ళకి మానసికంగా అద్భుతమైన ఉల్లాసాన్ని కలిగింపజేస్తాడు, ఉత్సాహాన్ని కలిగింపజేస్తాడు, చేసే పని పట్ల విపరీతమైన ఆసక్తి కలిగేలాగా చేస్తాడు. ఏ పని చేసినా ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ, తుళ్ళుతూ ఆ పనులు ధనుస్సు రాశి వాళ్ళు చేసేలాగా 4వ స్థానంలో బుధుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే 4వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం అనేది వెళ్లి విరుస్తుంది, కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది. ధనుస్సు రాశి వాళ్ళ కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఏ కుటుంబంలోనైనా ఎవరికైనా, ఏ రాశి వాళ్ళకైనా, ఒక్క రాశి వాళ్ళకైనా సరే జన్మరాశి నుంచి 4వ స్థానంలో బుధుడు ఉంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది. ఆ శుభ కార్యక్రమం వల్ల ఆనందంతో అందరూ కూడా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలా శుభ కార్యక్రమాలు జరిగేలాగా ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే సకల కార్యాలు కూడా తలపెట్టినట్లు దిగ్విజయంగా ధనుస్సు రాశి వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఏ కొత్త పని ప్రారంభించినా సరే ఆ పనిలో అసలు ధనుస్సు రాశి వాళ్ళకి ఆటంకాలు ఉండవు, ప్రతి పనిలో కూడా విజయమే, అవరోధాలు ఉండవు, అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి పనిని కూడా ధనుస్సు రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. ఎంత కష్టమైన పనైనా సరే దానికి ఒక ప్లాన్, ఒక స్కెచ్తో ముందడుగు వేసి విఘ్నాలు లేకుండా తలపెట్టిన పనిని నిర్విఘ్నంగా చాలా అద్భుతంగా ధనుస్సు రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలాగే పనులు పూర్తి చేసి దాని ఫలం పొందటం మాత్రమే కాకుండా దానివల్ల నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవటానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే సర్వకార్య సిద్ధి ఈ సమయంలో
ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 4వ స్థానంలో బుధుడు ఉన్నంత కాలం, అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 అర్ధరాత్రి వరకు కూడా ఏ పని ప్రారంభించినా అద్భుతమైన విజయమే. సర్వకార్యాలలో విజయాన్ని 4వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. విద్యార్థులకు తిరుగులేదు, బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చేలాగా, కావలసిన కాలేజీల్లో స్కూళ్లలో సీట్లు వచ్చేలాగా చేస్తాడు, కావలసిన కోర్సులో సీట్ వచ్చేలాగా చేస్తాడు. ఉద్యోగస్తులకైతే మనసుకు నచ్చిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వచ్చేలాగా చేస్తాడు. వ్యాపారంలో అయితే ఊహించని విధంగా అద్భుతమైన లాభాలను కలిగింపజేస్తాడు. ఇన్ని ప్రయోజనాలు ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానం 4వ స్థానంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలు రెట్టింపు కావాలంటే ధనుసు రాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 3వ రాశి అవుతుంది. మకర రాశి వాళ్ళకి తృతీయములో, అంటే 3వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు వచ్చే 3వ రాశిలో బుధుడు ఉన్నట్లయితే అటువంటి బుధుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా మకర రాశి వాళ్ళకి నవగ్రహాలలో బుధుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే బుధుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 3వ స్థానంలో ఉన్న బుధుడు మకర రాశి వాళ్ళకు ప్రధానంగా బుద్ధిమాంద్యాన్ని కలిగింపజేస్తాడు. బుద్ధిమాంద్యం అంటే ఒక విషయంలో చురుకుతనం లోపించేలాగా చేస్తాడు. ఏదైనా ఒక విషయంలో ఇరుపక్షాల వాదనలో విన్నప్పుడు నిర్ణయం చెప్పాలంటే ఆ నిర్ణయాన్ని మకర రాశి వాళ్ళు చెప్పలేకపోతారు. అలాగే ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు కూడా ఆ పనిలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఆ నిర్ణయం తీసుకోలేరు. బుద్ధికి ఆ మందత్వాన్ని 3వ స్థానంలో ఉన్న బుధుడు మకర రాశి వాళ్ళకి ఈ సమయంలో కలిగింపజేస్తాడు. అలాగే బుద్ధి మాంద్యంతో పాటు బుద్ధిహీనత అనేది ఏర్పడుతుంది. దానివల్ల చాలా విషయాల్లో నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరేదైనా అనుకుంటే మాత్రం చెప్పకపోతే నష్టపోతారు. మీ తెలివితేటలు ఉపయోగించి మీరు అనుకున్నది ప్రణాళికాబద్ధంగా ఎదుటి వాళ్ళకి చెప్పండి. అలా చెప్పకపోతే క్రమక్రమంగా బుద్ధిమాంద్యం పెరిగిపోతుంది, బుద్ధిహీనత కూడా పెరిగిపోతుంది. దానివల్ల చాలా విషయాల్లో మకర రాశి వాళ్ళు ఈ సమయంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మకర రాశి వాళ్ళు బంధుమిత్రులతో కారణం లేకుండా వాద ప్రతివాదాలు చేస్తూ ఉంటారు. చిన్న విషయానికే గొడవ పెద్దది చేసుకుంటూ ఉంటారు. అలా బంధువులతో గొడవ పడుతూ ఉంటారు, మిత్రులతో గొడవ పడుతూ ఉంటారు, లేనిపోని విరోధాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా అనేక రకాలైన ఇబ్బందులు పొందుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మకర రాశి వాళ్ళు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 అర్ధరాత్రి వరకు బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి బంధుమిత్రులతో అకారణంగా గొడవలకు వెళ్ళకండి. వాళ్ళు చెప్పిన దానికి సరేననటం లేదా మౌనంగా ఉండటం చేయటం చాలా అవసరం. అలాగే అధికారుల ముందు కూడా పనిచేసే చోట చులకన అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరెంత అద్భుతంగా పనిచేసినా సరే ఆఫీసులో బాస్ మిమ్మల్ని చులకన చేస్తాడు, మీ గురించి తప్పుగా మాట్లాడేలాగా చేస్తాడు. అంతకుముందు మిమ్మల్ని ఎంతగానో ప్రశంసించిన బాసు బుధుడు మీకు ఎప్పుడైతే 3వ స్థానంలోకి వచ్చాడో వెంటనే బాస్ మిమ్మల్ని డిగ్రేడ్ చేయటం, మీ గురించి చులకనగా మాట్లాడటం, ఇవన్నీ కూడా చేసే విధంగా 3వ స్థానంలో బుధుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మకర రాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తృతీయంలో 3వ స్థానంలో బుధుడు శత్రువుల వల్ల బాగా నష్టాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు, కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు, ఈ 2 రకాలైనటువంటి శత్రువుల విషయంలో కూడా మకర రాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే 3వ స్థానంలో బుధుడు శత్రువుల వల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్యలు కలిగింపజేస్తూ ఉంటాడు. బుద్ధిమాంద్యము, బుద్ధిహీనత, శత్రువుల వల్ల ఇబ్బందులు, అలాగే వాద ప్రతివాదాల వల్ల బంధుమిత్రులతో లేనిపోని విరోధం, ఇవన్నీ కూడా 3వ స్థానంలో బుధుడు మకర రాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు బుధుడిచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 2వ రాశి అవుతుంది. ఈ 2వ రాశిని ద్వితీయ స్థానం అంటారు. అంటే కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి బుధుడు ప్రవేశించాడు.
జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండో రాశిలో బుధుడు ఉంటే అటువంటి బుధుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు, అద్భుతమైన యోగాన్ని కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి బుధుడు రెండో స్థానంలోకి మీనంలోకి వచ్చాడు. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు విశేషమైన శుభ ఫలితాలను కుంభరాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఎటువంటి శుభ ఫలితాలు కుంభరాశి వాళ్ళు పొందుతారు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే రెండో స్థానంలో ఉన్న బుధుడు కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆటంకాలు లేకుండా ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చేస్తాడు. అలాగే మంచి పట్టుదల కలిగేలాగా చేస్తాడు. అసలు ఎవ్వరూ సాధించలేని విషయాలుంటే వాటిలో కూడా పట్టుదలతో కుంభరాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు నమోదు చేయగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో పట్టుదలతో విజయాన్ని రెండో స్థానంలో ఉన్న బుధుడు కుంభరాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. అలాగే ఏ పనైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం చేసేలాగా, ఆ ప్లాన్ ని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల అద్భుతమైన సక్సెస్ సాధించేలాగా కూడా బుధుడు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అదేవిధంగా సత్సంగత్యం ఏర్పడేలాగా చేస్తాడు. మంచి మంచి స్నేహితులు పరిచయం అవుతారు. ఆ స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. కాబట్టి సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం అయ్యేలాగా కుంభరాశి వాళ్ళకి రెండో స్థానంలో బుధుడు అద్భుతమైన శుభ ఫలితం ఇస్తాడు. అంతేకాకుండా మంచి నడవడిక వచ్చేలాగా చేస్తాడు. సత్కార్యాలు, మంచి శుభ కార్యక్రమాలు, మంచి పనుల్లో పాల్గొనేలాగా చేస్తాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు ఇలాంటివి చేసేలాగా చేస్తాడు. లేదా దేవాలయానికి విరాళాలు ఇవ్వటం, పేదవాళ్ళకు అన్నదానం చేయటం, ఇలా సత్కర్మలు చేసేలాగా రెండో స్థానంలో బుధుడు కుంభరాశి వాళ్ళకి తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అంతేకాకుండా ప్రతి పనిలో విజయం, అలాగే కార్యానుకూలత ఉంటుంది. సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి. అసలు దుఃఖం అనేది లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండేలాగా కుంభరాశి వాళ్ళకి బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. మంచి విందు భోజనం లభిస్తుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని తరచుగా స్వీకరించే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదభరితంగా కుంభరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. అదేవిధంగా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంతకు ముందు ఏవైనా అనారోగ్య సమస్యలు కుంభరాశి వాళ్ళకు ఉన్నా సరే, ఎప్పుడైతే బుధుడి మీన సంక్రమణం జరిగిందో, బుధుడు మీనరాశిలోకి ప్రవేశించాడో, రెండో స్థానంలోకి వచ్చాడో, అప్పటి నుంచి కుంభరాశి వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏం కనిపించవు. అంతేకాకుండా ఏ కార్యక్రమంలో అయినా ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు. అందరినీ కలుపుకుపోయేలాగా, అందరూ మిత్రులుగా మారేలాగా బుధుడి మీన సంక్రమణంలో బుధుడు తన అనుగ్రహాన్ని కుంభరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. బంధుమిత్రులలో విశేషమైన గౌరవ మర్యాదలు సంపాదించుకునేలాగా చేస్తాడు. బంధువులు గాని, మిత్రులు గాని విపరీతమైన గౌరవాన్ని కుంభరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం రెండో స్థానంలో ఏర్పడటం వల్ల బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి, ధనలాభము, బంధువులు మిత్రులు సహకరించటం, పేరు ప్రతిష్టలు నిలకడగా ఇవన్నీ పొందటం, ఆరోగ్యం బాగుండటం, విందు వినోదాలతో సుఖ సంతోషాలతో కాలాన్ని గడపటం, బ్రహ్మాండమైన భోజనాన్ని స్వీకరించటం, ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు బుధుడు కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండి కలిగింపజేస్తాడు. ఈ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే, మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే బుధుడు ప్రవేశిస్తున్నాడు. అలా వాళ్ళ రాశిలోకే ప్రవేశించిన బుధుడు మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29 అర్ధరాత్రి వరకు ఉంటాడు. అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 వరకు జన్మంలో బుధుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మీనరాశి కలిగింపజేస్తాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మంలో బుధుడి సంచారం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకి ప్రవేశించిన బుధుడు వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు. అయితే ఈ వ్యతిరేక ఫలితాలు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 వరకు ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు
మీనరాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు మీనరాశి వాళ్ళకి బుధుడు కలిగింపజేస్తాడంటే, ప్రధానంగా వాళ్ళ రాశిలోకే వచ్చిన బుధుడు అనవసరమైన విషయాలలో మీనరాశి వాళ్ళు జోక్యం చేసుకునేలాగా చేస్తాడు. వాళ్ళకు అసలు సంబంధం ఉండదు. అయినప్పటికీ మీనరాశి వాళ్ళు ఇతరుల విషయాల్లో తలదూరుస్తారు, అనవసర విషయాల్లో తలదూరుస్తారు. వాళ్ళకు తోచిన నిజమేదో చెప్పాలని ప్రయత్నిస్తారు, వాళ్ళకు తోచిన న్యాయం ఏదో చెప్పాలనుకుంటారు. దానివల్ల వ్యర్థ కలహాలను కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి బుధుడు మీ రాశిలోకి వచ్చాడు. మీనరాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అనవసర విషయాల జోలికి వెళ్ళకండి. తగువులు వచ్చే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీరు ఆ తగువును పరిష్కరించాలని ప్రయత్నం చేయకండి. మీకు తోచిన న్యాయాన్ని చెప్పకండి. అలా వెళ్తే మీరే లేనిపోని కలహాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో అసలు జోక్యం చేసుకోకండి. చేసుకునే విధంగా బుధుడు చేస్తాడు. మీరు దాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సాంగత్య దోషం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వాళ్ళు బుధుడు వాళ్ళ రాశిలోకి రాగానే చెడు స్నేహాల వైపు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. దుర్మార్గులు, దుష్టులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మీనరాశి వాళ్ళు దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీకు కొత్త పరిచయాలు అవుతూ ఉన్నట్లయితే ఆ కొత్త వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, మంచి వాళ్ళ కాదా అని 1కి 10 సార్లు తెలుసుకునే వాళ్ళతో స్నేహం చేయండి. ఎందుకంటే మీ రాశిలోకి వచ్చిన బుధుడు మీరు సాంగత్య దోషం కలిగింపజేసే విధంగా బుధుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి దుర్మార్గులతో స్నేహం చేసి తప్పుడు మార్గంలో వెళ్ళేలాగా చేస్తాడు. కాబట్టి మీరు దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే జూదము, మద్యపానము ఇటువంటి ఆలోచనలు మీకు వచ్చేలాగా కూడా మీ రాశిలోకి ప్రవేశించిన బుధుడు మీ మనస్సును మార్చే అవకాశం ఉంటుంది. అంటే వ్యసనాల వైపు మీ మనస్సు వెళ్ళేలాగా మీ రాశిలోకి వచ్చిన బుధుడు చేస్తాడు. దాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. వ్యసనాల వైపు వెళ్ళకూడదు, దుర్మార్గులతో స్నేహం చేయకూడదు, చెడ్డవాళ్లతో స్నేహం చేయకూడదు. అలాగే వృత్తిలో కానీ విద్యలో కానీ వైఫల్యాలు ఒక్కొక్కసారి కలిగింపజేస్తాడు. అంటే పరీక్షల్లో మార్కులు తక్కువ రావటము, కెరీర్ పరంగా డౌన్ఫాల్ రావటం, ఇలాంటివి కూడా బుధుడు మీనరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అకాల భోజనం వచ్చేలాగా చేస్తాడు. సమయానికి ఆహారం స్వీకరించకపోవటం, ఏదో ఒక సమయానికి తినటం, ఈ అకాల భోజనం వల్ల నిద్ర సరిగా లేకపోవటం, దానివల్ల అలసిపోవటం, నీరసించిపోవటం, ఇవన్నీ కూడా బుధుడు మీనరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అన్ని విషయాలలో కూడా మీ స్థాయికి తగిన విధంగా ఉండకుండా మిమ్మల్ని డిగ్రేడ్ చేసే విధంగా మీ రాశిలోకి వచ్చిన బుధుడు చేస్తాడు. కాబట్టి మీరు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. అలా పరిహారాలు చేసుకుంటే అప్పుడు బుధుడు మీకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఆయన బలం పెరిగి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఈ వ్యతిరేక ఫలితాల నుంచి మీనరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. బుధుడి మీన సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలంటే బుధుడు మీనరాశిలో ఉన్నంత కాలం బుధవారాలు చేసుకోవాలి. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ మధ్యలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి. బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం స్నానం. అంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని గరిక పూసలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చెయ్యండి. అలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ఈ సమయంలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించినటువంటి ప్రియంగు కళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం. ఒకవేళ ధ్యాన శ్లోకం చదువుకోవటం వీలు కాకపోతే బుం బుధాయ నమః అనే సులభమైన మంత్రాన్ని స్మరించుకుంటూ బుధవారాలు స్నానం చేయటం చెయ్యాలి. కాబట్టి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో వచ్చే బుధవారాలు స్నానం చేసే నీళ్లలో గరికపోచలు వేసుకొని స్నానం చేయండి. బుం బుధాయ నమః అనే మంత్రం చదువుకుంటూ స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత బుధుడికి ప్రియమైన దిక్కు ఉత్తర దిక్కు కాబట్టి మీ గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి
5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని బుధ దీపం అనే పేరుతో పిలుస్తారు. బుధుడికి ఇష్టమైన అంకె 5. బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. అందుకే బుధుడు యోగించాలన్నా, బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా బుధ దీపాన్ని బుధవారాలు ఈ సమయంలో వెలిగించాలి. అందుకే బుధుడికి ఇష్టమైన ఉత్తర దిక్కులో తెల్ల ఒత్తులు 5 కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తరం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. హాల్లో ఈ బుధ దీపం అనేది కనీసం బుధవారాలు గంట సేపు వెలిగేలాగా చూడండి. అలాగే వీలైతే బుధవారం రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. పెసరపప్పుతో చేసినటువంటి ఏ పదార్థం అయినా సరే, బియ్యము పెసరపప్పు కలిపి పొంగల్ తయారు చేస్తారు, అలాంటివైనా సరే ఏదైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు బుధవారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండండి. దానివల్ల కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధవారం పూట పెసలతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టినా కూడా బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. పెసలు కానీ పెసరపప్పుతో చేసిన పదార్థాలు కానీ ఎవరికైనా పంచిపెట్టండి. ఉడకబెట్టిన పెసలు పంచిపెట్టినా కూడా చాలా మంచిది. ఉడకబెట్టిన పెసలు కానీ నానబెట్టిన పెసలు కానీ గోమాతకు బుధవారం పూట ఆహారంగా తినిపించినా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 రాత్రి మధ్యలో వచ్చే బుధవారాలు బుధహోరలో పంతులు గారికి పెసలు దానం ఇవ్వండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇచ్చినా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే బుధుడికి ఒక అంతరిక్ష అధిదేవత అమ్మవారు ఉంది. ఆవిడ పేరు షోడశి మహాదేవి. మీరు ఏ పరిహారాలు చేసుకోలేకపోయినా ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో వచ్చే బుధవారాలు షోడశి మహాదేవి స్తోత్రం వినండి. ఆ స్తోత్రం విన్నా కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే తులసి కోటకు పూజ చేస్తే కూడా బుధుడు విపరీతంగా యోగిస్తాడు. ఈ సమయంలో వచ్చే బుధవారాలు ఉదయం కానీ సాయంత్రం కానీ తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టండి. తులసి కోట చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. తులసి కోట మొదట్లో తెల్లటి పుష్పాలు, గులాబీ పూలు ఉంచండి. ద్రాక్ష పండ్లు కానీ, దానిమ్మ పండు గింజలు కానీ, అరటి పండ్లు కానీ తులసి కోట దగ్గర నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం బృందావన్యై నమః ఈ మంత్రం చదువుతూ తులసి కోటకు ప్రదక్షిణలు చేయండి. తులసి కోటకు పూజ చేసినా, తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేసినా, దీపం పెట్టినా కూడా బుధవారం పూట నవగ్రహాల్లో బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు గణపతి, ఇంకొకరు విష్ణుమూర్తి. కాబట్టి బుధవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళండి. దర్శనం చేసుకుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సరే బుధవారం గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించటం, దాంతో పాటుగా గం గణపతయే నమః అనే మంత్రం చదువుకోవటం, ఇవన్నీ చేస్తే కూడా నవగ్రహాల్లో బుధుడు అనుకూలిస్తాడు. బుధవారం సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి బుధవారం పూట విష్ణు సహస్రనామం విన్నా కూడా బ్రహ్మాండంగా బుధుడు యోగిస్తాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని బుధవారం వీలైనన్ని సార్లు చదివినా, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి బుధుడు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి నవగ్రహాలలో బుధుడు మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు ఈ పరిహారాల్లో ఏ పరిహారాలు చేసుకున్నా సరే బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. 12 రాశుల వాళ్ళు ఏ రాశులైతే బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ఏ రాశులైతే బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడో ఆ అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులు మీ రాశికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయో, అనుకూల ఫలితాలు ఇస్తాయో ప్రతికూల ఫలితాలు ఇస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు రెట్టింపు అవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.